హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు వీడియో వచ్చేపాటికి శ్రీకాకుళం నుంచి రాజు గారు మనకి డిఎస్పీ యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ చేశారు. మీరు చూస్తున్నటువంటి యాంప్లిఫైర్ అయితే అదే. ఆయన మన ఛానల్ ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతూ కాంటాక్ట్ అయ్యి అడిగింది ఏంటంటే ఆస్ట్రా కిట్ బాగుంటుందా, డిఎస్పీ కిట్ బాగుంటుందా అనేటువంటిది అడిగారు. సో అవన్నీ కాదు, మీకు ఏం కావాలి సార్ చెప్పండి అని చెప్పేసి నేను అడిగితే ఆయన నాకు ఒక మంచి యాంప్లిఫైర్ అయితే కావాలి సార్, మా రూమ్ సైజ్ ఇది, సో నాకు ఈ విధంగా యాంప్లిఫైర్ కావాలి, మీ ఛానల్ ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను, పర్ఫెక్ట్ వైరింగ్ ఉంటుంది, మీ వీడియోలు మాకు నచ్చాయి సార్ అని చెప్పేసి, సో ఒక మంచి యాంప్లిఫైర్ అయితే డిజైన్ చేయండి, అమౌంట్ విషయంలో అయితే నేను కాంప్రమైజ్ అవును, ఒక 30K వరకు కూడా నేను పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. సో ఆయన కోసం నేను వెర్షన్ 4 డిఎస్పీ యాంప్లిఫైర్ అయితే డిజైన్ చేశాను. సో మీరు చూస్తున్నటువంటి యాంప్లిఫైర్ ఇది ఫ్రంట్ లుక్ అయితే మీకు వచ్చేపాటికి సబ్-వూఫర్ వాల్యూమ్, ఇది వచ్చేపాటికి మాస్టర్ కంట్రోల్ మీకు ఆల్రెడీ తెలిసింది. రెండోది ఇది డిఎస్పీ డిస్ప్లే మీకు అదనమాట. సో ఇది వచ్చేపాటికి ఈ యాంప్లిఫైర్ యొక్క రిమోట్, ఇక్కడ నుంచి మనం అన్ని కూడాను ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్, HDMI ఇట్లాంటివన్నీ కూడాను మరి ఇందులో కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎనీవే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. పవర్ బటన్ ఇది. సో ఇంటర్నల్ గా కూడా మరి మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది, ఒకసారి చూపించి బ్యాక్ సైడ్ కూడా ఎట్లా తయారు చేస్తారు మీకు చూపిస్తాను అన్నట్లు. సో ఇంటర్నల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేపాటికి 30-30 10 ఆంపియర్ ట్రాన్స్ఫర్, ప్యూర్ కాపర్ ఒరిజినల్, చాలా ఉంటుంది. రెండోది కెపాసిటర్స్ అనమాట, పవర్ సప్లై. ఇది 4 కెపాసిటర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సింగిల్ ట్రాన్స్ఫార్మర్, 4 కెపాసిటర్స్. రెండోది ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది 4 ఇంచెస్ హైట్ వస్తుంది, చాలా హెవీగా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ అయితే. సో ఇక సబ్-వూఫర్ కి కుమార్ 4-FET మోనో అయితే యూజ్ చేయడం జరిగింది. థండర్ మోనో ఎక్సలెంట్ గా వస్తుంది. దానికి కాంబినేషన్ మనకి మ్యాక్స్విన్ అనమాట, సప్రీ బోర్డు. అదేవిధంగా ఇది వచ్చేపాటికి మనకి 5 ఛానల్ బోర్డు, మ్యాక్స్విన్ ఇండస్ట్రియల్ గ్రేడ్ అనమాట. ఇది మాక్సిమం ఇవే యూజ్ చేస్తాను, చాలా చక్కగా ఉంటది. ఇది వచ్చేపాటికి సెంటర్ SR, SL, FR, FL అనమాట 5 ఛానల్ కోసము. ఇది స్పీకర్ సంబంధించినటువంటి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఇది. సో స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వచ్చేపాటికి ఎక్స్ట్రీమ్ వాళ్ళది, చాలా చక్కగా ఉంటుంది. చిన్న DC వోల్టేజ్ వచ్చినా ఏది వచ్చినా కూడాను పర్ఫెక్ట్ గా సెట్ అయితే స్పీకర్స్ ఫెయిల్ అవ్వకుండా చూపిస్తుంది అన్నట్టు. ఇది వచ్చేపాటికి వెర్షన్ 4 డిఎస్పీ రిమోట్ కిట్. సో ఇది మదర్ బోర్డ్ అనమాట, మీరు ఇక్కడ చూడవచ్చు ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో టోటల్ గా ఇంటర్నల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇక మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు HDMI పోర్ట్స్ అయితే ఉంచాను. ఒకవేళ ఆయన ఫ్యూచర్ లో ఒకవేళ అప్డేట్ చేసుకుందాము అనుకుంటే ఇక్కడ వచ్చేపాటికి మనకి HDMI వస్తుంది అనమాట. ఫ్యూటెక్ లో వెర్షన్ 4 లో HDMI బోర్డు కూడా ఉంటుంది. మరి రెండోది వచ్చేపాటికి ఇది ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆక్సిలరీ అనమాట. సో స్టీరియో ఇన్పుట్ ఉంది అన్నట్టు. సో ఇవన్నీ కూడా బనానా సాకెట్స్, FL, FR, సెంటర్, సబ్-వూఫర్, SL, SR. ఒకవేళ ఎక్స్ట్రాగా 5.2 చేసుకున్నా, 7.1 చేసుకున్నా ఇంక ఈ 2 స్పీకర్స్ అయితే మనకి యూజ్ అవుతాయి అన్నట్టు. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేపాటికి మనకి కూలింగ్ ఫ్యాన్ అవుట్లెట్, ఇది వచ్చేపాటికి పవర్ ఇన్పుట్ స్విచ్ ఇక్కడ కూడా ఉంది, ఇది ఫ్యూజ్ అన్నట్టు. సో బ్యాక్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. చూసినా కదా రాజుగారు అయితే వచ్చారు మన దగ్గరికి సెట్ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పున్నాను కదా రాజుగారు శ్రీకాకుళం నుంచి అని చెప్పేసి. సో ఈయన అనమాట వచ్చారు, సెట్ డెమో అయితే చూపించాను. ఆయనకి ఇంకా ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఆయన నుంచి ఒక రివ్యూ తీసుకుందాం. ఎలా ఉంది సార్ సెట్? చాలా బాగుంది. మీకేమనిపించింది? ఆడియో క్లారిటీ ఎలా ఉంది? ఆడియో క్లారిటీ బాగానే ఉంది. మీరు పెట్టిన అమౌంట్ కి మీరు సాటిస్ఫైయింగ్ గా ఉన్నారా లేదా? సాటిస్ఫైడ్ అండి. ఇంకా చూడగానే ఓపెన్ గా ఉంది క్యాబినెట్. వైరింగ్ నేను ముందు చెప్పాను నీట్ గా ఉండాలనేసి, అనుకుంటే ఎగ్జాక్ట్ గా అలా వచ్చింది. జనరల్ గా ఈయన ఏమంటారంటే స్టార్టింగ్ మనకి వైరింగ్ మన ఛానల్లో వీడియో చూసి అసలు వైరింగ్ కే ఆయన ఫిదా అయ్యారు అన్నట్టు. సో ఏంటంటే ఒక వైరింగ్ కోసమే ఆయన యాంప్లిఫైర్ చేసుకున్నారు, అంత పని అయింది అన్నట్టు. సో అందుకని చెప్పేసి ఓపెన్ చేసి ఉంచి ఆయన వచ్చి చూసుకుంటాడు అని చెప్పేసి. సో అదే మాట అంత ఓకే కదా. సౌండ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా మేము ఉన్నాం, ఇబ్బంది పడద్దు, లైవ్ లో చెప్తారా వీడియోలో. ఏ ప్రాబ్లం ఉన్నా నేను వచ్చి ఇంటికి వచ్చి చేస్తా, అవసరం అయితే ఇబ్బంది ఏం లేదు. నేను శ్రీకాకుళం వస్తా ఉంటాను, మీరు సాటిస్ఫైడ్ కదా? సాటిస్ఫైడ్ ఆనందం మాకు సంతోషం. రైట్ సార్, అయితే థ్యాంక్ యూ. చెప్పరా చెప్పు, ఏం పీకుతారా? तू है क्या वो मर्द? हाजिरा टिंगर हाजिरा